హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇది బుడ్డల చెక్క. అంటే మనకు బుడ్డల నుంచి నూనె తీసిన తర్వాత వచ్చిన పిప్పిని మనకి ఇది బుడ్డల చెక్క అంటాం మనము. అయితే ఇది మొక్కలకు చాలా బాగా పనిచేస్తుంది. ఎక్కువ శాతం దీన్ని ఎద్దులకు అంటే బండలు గుంజే ఎద్దులకు, లేదా పెద్ద పెద్ద ఎద్దులు బలంగా పొటేన్లకు కానీ ఇట్లా బాగా బల బలంగా ఉండాలని పశువులకు బాగా పెడతారు ఇది బుడ్డల చెక్క అనేది. కానీ మొక్కలకు కూడా చాలా ఉపయోగపడుతుందండి ఇది. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. ఒకసారి వేసి చూడండి మీరు. ఎందుకంటే ఇది వేయడం వల్ల మనకు మొక్క గ్రోతింగ్ బాగుంటుంది. మనకు ఇదే అని కాదు, పిప్పి తీసిన ప్రతి ఒక్కటి ఏదైనా సరే అండి ఖచ్చితంగా మన మొక్కకు ఉపయోగపడుతుంది. అంటే ఆయిల్ నుంచి తీసిన ప్రతి ఒక్కటి ఏదైనా సరే, ఆయిల్ అని కాదు, మనకు అది చెరుకు రసం తీసేసిన తర్వాత పిప్పి ఉంటుంది కదా, అదైనా సరే మొక్కకు చాలా ఉపయోగపడుతుంది. చాలా బాగా పనిచేస్తాయండి. నేను ఇప్పుడు ఈ విధంగా అది బాగా దంచాను. మస్టర్డ్ కేక్ అయితే నీళ్ళల్లో నానబెట్టి మనం మొక్కకు వేస్తాము. కాకపోతే నేను మస్టర్డ్ కేక్ ఇది బుడ్డల చెక్క అనేది నేను బాగా నీళ్ళలో పెట్టలేదు. ఇదే విధంగా డైరెక్ట్ దంచి నేలకు అందిస్తున్నాను. ఎందుకంటే వర్షం పడితే అది అనేది కరిగిపోతుంది. తేమ ఉండాలి, ఖచ్చితంగా తేమ శాతం అనేది ఉండాలి. మనం ఏదైనా సరే ఒకటి ఇచ్చామంటే, మొక్కకి ఏదైనా ఇస్తున్నామంటే తేమ శాతం ఉండాలి. ఒట్టి భూమిలో వేయకూడదు. ఆ తేమ శాతం ఉంటే మొక్కకు కావాల్సినది అది మొక్క దానంతటా అదే మన సైకిల్ లాగా తిరుగుతూ దాన్ని చేసుకుంటూ ఉంటుంది. మనం ఒకటి ఇవ్వడం ఒకటే ఆలస్యం. ఏదైనా సరే మొక్క చాలా బాగా పెరుగుతుందండి. గ్రోతింగ్ బాగుంటుంది. మొక్క పెరగడానికి మనం ఎప్పుడైనా సరే నీమ్ ఆశ్రం కానీ, జీవామృతం, ఘనజీవామృతము, మస్టర్డ్ కేకు, మన మామూలుగా ఇవి ఆవ చెక్క అంటాం కదా, వేప నూనె, ఇలాంటివి ప్రతి ఒక్కటి మనం మొక్కకు ఇస్తూ ఉంటే మొక్క బాగా పెరుగుతుంది. చూడండి, ఇప్పుడు నేను ఇవన్నీ అవి వేసిన తర్వాత అంటే ఫస్ట్ ఫ్రూటింగ్ అయిపోయింది. ఇది డ్రాగన్ ఫ్రూట్ అయిపోయింది. తర్వాత స్టెమ్స్ కట్ చేస్తున్నాను. స్టెమ్స్ కట్ చేసిన తర్వాత మళ్ళీ మనకి చిగుర్లు వస్తాయి. చిగుర్లు వచ్చిన తర్వాత ఫ్లవరింగ్ అనేది బాగుంటుందనేసి చూడండి, ఫ్లవరింగ్ ఎంత బాగున్నాయి, ఎన్ని ఉన్నాయి చూడండి మీరే. చాలా బాగా వచ్చాయి ఫ్లవరింగ్స్. అందుకోసము మనము ఎప్పుడైనా సరే ఇవి కట్ చేసామంటే ఆ ఫ్లవరింగ్కి మనకు కావాల్సిన పోషకాలు అనేది తీసుకుంటుంది నేల నుంచి మనం ఇవి ఇచ్చామంటే. అందుకోసమని మనం ఖచ్చితంగా నేలకు కావలసిన పోషకాలు అందిస్తూ ఉండాలండి అప్పుడప్పుడు. ఇవి చిన్న చిన్నగా చీమలు ఉన్నాయి చూడండి. ఈ చీమలు అనేది మనకు డ్రాగన్ ఫ్రూట్కు ఇవి ఒడిగిలిపోతాయి. మామూలుగా చిన్న పిందెల్లాగా ఉన్నప్పుడే పోతాయి. అందుకోసమని వీటికి బేకింగ్ సోడా కలిపి లిక్విడ్ లాగా అంటే నీళ్ళలో కలిపి మనము చెట్టుకి స్ప్రే చేసామంటే పోతాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా.